ఒక పాయింట్ వైసీపీ నేతలకు సంబంధించి నిజంగానే వాళ్ళ అనారోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారు. కొడాల నాని గారు కావచ్చు, అలాగే పెద్దిరెడ్డి గారికి సంబంధించి మనం ఇటీవలగా ఒక మీడియాలో కొంత మీడియాలో వాళ్ళ మీద వస్తున్నటువంటి వార్తలు నిజంగానే వాళ్ళు అనారోగ్యంతో ఇబ్బంది పడి హాస్పిటల్లో చేరినప్పటికి కూడా నిన్న లోకేష్ గారు కూడా మాట్లాడుతూ వచ్చారు. మన రెడ్ బుక్ చూస్తే కొంతమందికి హార్ట్ అటాక్లు వస్తున్నాయి, మరి కొంతమంది బాత్రూంలో పడి నడువులు ఎరగొట్టుకుంటున్నారు, చేతులు ఎరగొట్టుకుంటున్నారు అంటూ వ్యంగ్యంగా నారా లోకేష్ గారు మాట్లాడటము, అలాగే కేసులు పెడతారు భయపడతారని చెప్పేసి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారని చెప్పేసి కొంత మీడియా వాళ్ళ మీద విస్తృతంగా ఒక వార్తలు ప్రచారం చేయటం, ఏంటి ఇవన్నీ? నిజంగానే అలాంటి పరిస్థితులకి దిగజారీ చేస్తున్నారా, లేదంటే నిజంగానే ఒకవేళ వాళ్ళు కేసులు పెడతారనో వాళ్ళు భయపడతారని చెప్పేసి ఇలాంటి చర్యలకు వైసీపీ చేస్తుందా? ముఖ్యంగా ఎవరైనా సరే తన రాజకీయ ప్రత్యర్థి తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ రాజకీయ ప్రత్యర్థి ఆరోగ్యాలతో రాజకీయాలు మాట్లాడవు, అది నష్టం. ఈ విషయంలో కరుణానిధి గారు జయలలిత ఎపిసోడ్ మీరు చూడండి. కరుణానిధి జయలలిత ఉన్నంత రాజకీయ వైర్యం ఎవరికి ఉండదు దేశంలో. ఇటు నిడున అసెంబ్లీలో ఆమెను అవమానించారు. ఆమె ఏడ్చుకుంటా వెళ్ళి శబదం చేసి మళ్ళీ గెలిచి వచ్చింది. అదే కరుణానిధిని ఇంట్లో పనుకోంటే ముసలోడని కూడా చూడకుండా లాగి తీసుకొచ్చి జైల్లో పట్టేసింది. ఆయన రాజకీయ అంటే ఒకరి ముఖాలు కూడా ఒకరు చూడలేనంత రాజకీయ వైరం వాళ్ళిద్దరిది. అలాంటి జయలలిత చనిపోతే కరుణానిధి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఒక పులిలాగా సింహంలాగా పోరాడే ఒక నాయకురాలిని కోల్పోయింది తమిళనాడు సమాజం. తల్లి మిమ్మల్ని రాజకీయంగా మా ముందు ఉండకూడదు అనుకున్నాం, రాజకీయంగా నిలబడకూడదు అనుకున్నాం, కానీ భౌతికంగా కాదు తల్లి అంటాడు. అట్లాంటి వాళ్ళు మీరు. ఆయన ఎందుకంటే తండ్రి లాంటి వయసు ఉన్న వ్యక్తి. ఒక సింహం లాగా పోరాడే ఒక యోధురాల్ని కోల్పోయితే ఇంకెవరితో మేము కొట్లాడాలి అన్నాడు. అంటే సింహంతో కొట్లాడితేనే కదా వచ్చేది. కటి రాజకీయంగా మా ముందు ఉండకూడదు అనుకున్నాం, మా కళ్ళ ముందు నిలబడకూడదు అనుకున్నాం, కానీ భౌతికంగా కాదు. సింహంలాగా కొట్లాడి మీరు లేకపోతే ఇంక మేము ఎవరితో కొట్లాడాలి అన్నాడు. అంటే అంటే రాజకీయ ప్రత్యర్థి చనిపోతే కరుణానిధి గారు స్పందించిన తీరు అది ఎవరికైనా ఆదర్శం. అంటే అంత వాళ్ళిద్దరితో పోల్చుకుంటే మీ స్నేహం మీ గొడవలు అంత పెద్ద కూడా కావు. కాబట్టి రాజకీయ ప్రత్యర్థులతో హుందాగా ఉండాలి, సమస్యను కొట్లాడి. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అపహాస్యం మంచిది కాదు. మనకు ఆనందం కలగచ్చు మన చుట్టూ ఉండాలి, అది మంచిది కాదు. రెండోది వీళ్ళిద్దరి వ్యవహారం పెద్దిరెడ్డి గారికి సంబంధించినంత వరకు నేను కూడా వ్యక్తిగతంగా తెలుసు, ఒకసారి కలిశాను కూడా. ఆయన బాత్రూమ్ లో పడిపోలేదు. ఆయనకి వయసు రీత్యా ఒక బలమైన ఎత్తుకునేటప్పుడు ఆ స్కూటర్ సంథింగ్ ఏదో డోర్ తెరిచేటప్పుడు వయసు రీత్యా అది బెలికింది. బెలికిన తర్వాత ఆయన దాన్ని కట్టుకట్టుకున్నాడు. చిన్న సైజు సర్జరీ జరిగినట్టుంది. ఆయన నేను కలిసి వారం రోజుల క్రితము కలిశాను, అప్పటికే ఆయన రెండో దశకు వచ్చేసాడు. అంటే కట్టుబడి ఇప్పే దశ. ఆ తర్వాత ఇది సంచలనం అయింది, ఆయన చెప్పుకోవాలి బయట అక్కడ. కాబట్టి రాజశేఖర్ ఆయన పడిపోయినాడు అని ఆనందం. ఆయన పడిపోయిన దానికి దీనికి సంబంధమే లేదు. ఇప్పుడు కొడాల నాని గారి సబ్జెక్ట్ ఉంది. కొడాల నాని గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, బహుశా సీరియస్ కావడం, వాల్యూమ్స్ కూడిపోవడం వల్ల బొంబాయి తీసుకెళ్ళాలి అంటున్నారు. ఇప్పటికీ ఎవరికైనా భయపడితే వాల్యూమ్స్ కూడిపోతాయా? హార్ట్ కి సంబంధించి అలా ఉండదు కదా. భయంతో వాల్యూమ్స్ కూడిపోవు. కాబట్టి హార్ట్ అటాక్ కూడా రాదు భయంతో. ఆల్రెడీ హార్ట్ అటాక్ ఉండి ఇబ్బంది ఉంటే ప్రభావితం అవుతుంది తప్ప వాల్యూమ్స్ కూడిపోవడం, రక్తనాళాలు ఇబ్బంది పడి ఇవన్నీ భయంతో రావు. భయంతో వస్తే టెన్షన్ వస్తుంది, బీపీ వస్తుంది, కళ్ళు తిరుగుతుంది, అంతే తప్ప ఇవేం రావు. కాబట్టి హార్ట్ అటాక్ రావడానికి కానీ ఇంకోటికి కానీ భయాలకు సంబంధం లేదు, మంచిది కూడా కాదు. కాబట్టి కొడాల నాని గారు హాస్పిటల్ అయ్యారు అని తెలుస్తుంది. ఆయన త్వరగా కోలుకోవాలి, త్వరగా ఆరోగ్యంగా బయటికి రావాలి, రాజకీయాల్లో ఆయన జీవితాన్ని ఆయన కొనసాగించాలి. ఖచ్చితంగా త్వరగా కోరుకోవాలని ప్రత్యర్థులలో కోరాలి. ఇప్పుడు చెప్పాడు కరుణానిధి, ఒక సింహంతో చనిపోయినారు ఈ రోజు మీరు, ఇంకే సింహం లాంటి మీరు లేకపోతే ఎవరితో కొట్టాలన్నారు కదా. కొడాల నాని లాంటి వాళ్ళు ఉంటేనే కదా మేము నీతో కొట్లాడాలని లోకేష్ అంతే తప్ప ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలి, ఆయనతో మేము కొట్లాడాలి, మేమేంటో ఆయన చూపించాలి. ఇట్లా మాట్లాడితే ఉందాతనం ఉంటుంది. కాబట్టి కొడాల నాని గారు త్వరగా కోలుకోవాలి. పెద్దిరెడ్డి గారు ఏమీ కాలేదు, ఆయనకి సాధారణంగా జరిగిన విషయం, ఆయన ఎప్పుడో కోలుకునేనాడు. అది తెలిసింది, మనం తెలిసింది కాబట్టి వీళ్ళు రాసుకుంటున్నారు, ఎప్పుడో జరిగినది వాళ్ళకి ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇప్పుడు దాని మీద ప్రచారం చేస్తున్నారు. అంటే పెద్దిరెడ్డి గారు ఇట్లా చెయ్యి బెనికింది అనే విషయం కూడా ఆయన చెప్పలేదంటే అర్థం ఏంటంటే చెప్పకూడదు అనుకోని, ఎందుకు చెప్పాలి, హాస్పిటల్ పోయి వచ్చేసినాడు. ఆయన చెప్పదలుచుకుంటే, నాటకాలు ఆడదలుచుకుంటే, భయపడి ఉంటే హాస్పిటల్లో జాయిన్ అయినట్టు ఆ ఫోటోలు తీసి ఇబ్బందిగా ఉన్నట్టు చెప్పుకుంటాడు కదా, చెప్పుకోలేదు కదా. కాబట్టి కొడాల నాని గారు డిశ్చార్జ్ అయిన తర్వాత తెలియదంటే అర్థం అది. కాబట్టి వాళ్ళు సాధారణంగా వాళ్ళకి వచ్చిన సమస్య
పెద్దిరెడ్డి గారు ఎట్లయితే రికవర్ అయినారో ఆయన సాధారణ సమస్య, కొడాల నాని గారు కూడా అసాధారణంగా ఏర్పడిన సమస్యను విజయవంతమై ఆరోగ్యంగా బయటికి రావాలి. తెలుగుదేశం పార్టీ కూడా ఆయన తప్పులు చేస్తుంటే కోరుకోవాలి. ఎవరైనా ప్రత్యర్థి ఎవరైనా సరే, ఇప్పుడు ఒక మనిషిని కోల్పోవాలని చెప్పేసి ఎవరు మాట్లాడరు కదా, ఒక మనిషిని కోల్పోవాలని చెప్పి ఎవరు మాట్లాడకూడదు. కుదుటపడిన తర్వాత యాక్షన్ తీసుకోండి, ఏం అభ్యంతరం లేదు. కాబట్టి కుదురుపడేంత కుదురుపడాలని కోరుకోండి, ఏం అభ్యంతరం లేదు. తప్పు చేస్తుంటే చర్య తీసుకోండి, ఆరోగ్యంగా ఉన్నప్పుడు. ఆరోగ్యంగా లేనప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకోండి. అది రాజకీయాల్లో బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా అలాంటి అభిప్రాయాలే ఉండాలి, అలానే రాజకీయంగా నడవాలి. హెల్దీ రాజకీయం నడిస్తే బాగుంటుంది, కానీ ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు చేసుకుని ఇలా చేసుకుంటే మంచిది కూడా కాదు. అలా చేయకుండా ఉంటే బాగుంటుంది అనేది కూడా మనం కూడా కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.